చూడండి, మరొక సహోదరుడు ఉన్నాడు. ఆయన మద్రాసు పట్టణంలో ఉన్నాడండి. ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటా ఉన్నాడు. ఆయన సరిగా నిద్రపోలేకపోతున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఆయన సరిగా నిద్రపోలేకపోతున్నాడు, భోజనం చేయలేకపోతున్నాడు. ఎక్కువగా తింటే ఆరోగ్యం సహకరించట్లేదు. కొంచెం ఎక్కువ దూరం నడిచినా సరే అలసట వచ్చేస్తుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు ఆయన. కానీ నిరీక్షణ లేదయ్యా, నీకు ఛాన్స్ లేదు అని చెప్పారు. గుండె దడదడలాడిపోతుంది. సరిగ్గా చదవలేకపోతున్నాడు, సరిగ్గా అందరి వలె ఆటలు ఆడలేకపోతున్నాడు. చాలా నిరాశలోనికి వెళ్ళిపోయాడండి. అలాంటి నిరాశలో ఉండి సినిమాలు చూడటం, మందు తాగటం అలవాటు చేసుకున్నాడు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా మృతికి, నా స్థితికి, నా గతికి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని నిరాశలో ఉన్నాడు ఆ యవనస్తుడు. అలాంటి స్థితిలో ఉండి తన స్నేహితుడి దగ్గరకు వచ్చాడండి. ఆయన పేరు ప్రకాష్. స్నేహితుడి పేరు ఏంటండి? ప్రకాష్, ఈరోజు మనం సినిమాకి వెళ్దామా అని అడిగాడు. అదేంటి, మనం క్రైస్తవులం కదా, మనం సినిమాలకు వెళ్ళకూడదు? ఈ రోజున దేవుని సేవకులు వచ్చారు, చాలా మంచి దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు, నేను అక్కడికి వెళుతున్నాను, నువ్వు కూడా రా అక్కడికి అని ఆహ్వానించాడు ఆ యవనస్తుడు. ఈయనేమో నిరాశలో ఉన్నాడు, బాగా నిస్పృహలో ఉన్నాడు. అయిపోయింది నా చరిత్ర, ఇంకా కొంతకాలానికి నా జీవితం ముగించబడిపోతుంది అని గొప్ప నిరాశలో ఉన్నాడు. తన స్నేహితుడు అన్నాడు, లేదు, దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయగలడు, మంచి దైవజనుడు ఇక్కడ మీటింగులు పెట్టారు, ఆయన దగ్గరికి వెళదాము అని అక్కడికి ఆయన్ని తీసుకెళ్ళాడు. నిరాశలోనే ఉన్నాడు, కూర్చున్నాడు, వాక్యాన్ని ఏదో వింటున్నాడు. దైవజనుడు చెప్తున్నాడు స్టేజ్ మీద నుంచి, యవనస్తుడా, దేవుడు నిన్ను విడిచిపెట్టారని నీవు అనుకుంటున్నావు. లేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నీవే దేవుణ్ణి విడిచిపెట్టావు. దేవుడు ఎన్నడైనా ఎవరినైనా విడిచిపెడతారండి? దేవుణ్ణి వెతికే వారిని దేవుడు విడిచిపెడతాడా? ఎవరైతే 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నారు. మీరు అడుగు వాటికంటేనూ ఊహించి వాటికంటేనూ ఎంతో గొప్ప మేలు నేను చేస్తానంటున్నారు దేవుడు. కానీ దేవుడు ఆ యవనస్తుడితో చెప్తున్నారు, అయ్యా నేను నిన్ను విడిచిపెట్టలేదు, నీ అంతట నీవే నన్ను దూరం చేసుకున్నావు అని చెప్పారు. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను వివాహం చేసుకోను, దేవుని కొరకు నేను ఒంటరిగా సేవ చేస్తాను, మీ కొరకు సమస్తాన్ని విడిచిపెడతాను, ఈ లోకాన్ని విడిచిపెడతాను, పాపంలోనికి నేను వెళ్ళను, అనేకమైన తీర్మానాలు చేసుకున్నాడు. కానీ అవన్నీ మర్చిపోయాడు. అవన్నీ మరిచిపోయి తనకు వచ్చినటువంటి ఆ గుండె దడ లేదా గుండె జబ్బు నిమిత్తము మందు తాగుతున్నాడు, సిగరెట్లు కాలుస్తున్నాడు, సినిమాలకు వెళుతున్నాడు, అనేక దుర్వ్యసనాలకు అలవాటైపోయి నా జీవితం అయిపోయిందిలే అనుకుంటున్న సమయంలో దైవజనుడి ద్వారా ఆ మాటలు ఆయనకి వినబడినాయి. నిజమే కదా, ఒకప్పుడు నేను దేవుని కొరకు పౌరుషంగా జీవిస్తానని మాట ఇచ్చాను, నమ్మకంగా ఉంటానన్నాను, వివాహం చేసుకోకోకుండా దేవుని సేవకు నన్ను నేను అప్పగించుకుంటానని తీర్మానం చేసుకున్నాను, అయ్యో నా రూట్ అంతా మారిపోయింది, నా మార్గం అంతా తప్పిపోయింది అని మోకరించి అక్కడ ప్రార్థన చేశాడండి. ప్రభువా, నేను తప్పు మార్గంలోకి వచ్చేసాను, నన్ను మీరు క్షమించండి, ఇక మీదట నా జీవితం మీదేనయ్యా అని ప్రార్థన చేశాడు ఆ యవ్వనస్తుడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ఇక ఎన్నడూ అతడు చనిపోయే వరకు గుండె జబ్బు రాలేదు. ఇంచుమించు 50-60 సంవత్సరాలు జీవించాడు, ఎన్నడూ ఆ జబ్బు ఆయనలో కనబడలేదు. దేవుని కొరకు ఒక సిలువ సైనికుడిగా అతడు పోరాడి గెలిచాడండి. ఎవరో తెలుసా ఆయన? చూపిస్తాను, బుక్ చూపిస్తాను. నిరాశలో నుండి నిరీక్షణలోనికి. ఈ రోజున మీలో మనలో అనేక మంది నిరాశ, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఈ అనారోగ్యం నుంచి నేను బయటపడలేను, లేకపోతే ఈ వ్యసనం నుంచి నేను బయటికి రాలేను, ఈ త్రాగుడు నుంచి నేను బయటికి రాలేను, ఈ పాపంలో నుంచి నేను బయటికి రాలేను అని అనేక మంది యవనస్తులు అనుకుంటారు. నీ సమస్య ఏదైనా సరే, నీ స్థితి ఎలా ఉన్నా సరే, నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నిన్ను జయశీలులుగా చేయగలిగిన వాడు ఒక ఆయన ఉన్నారు. ఆయనను నీవు నమ్మగలిగితే, ఆయన మాట నీ హృదయంలో దాచుకోగలిగితే నిన్ను జయించు వారిగా ఆయన చేయగలడు. ఈయన పేరు సాల్మాన్, జీబీ సాల్మాన్. ఈయన జీవితం మొత్తం ఇక దేవుడి హస్తాల్లోకి వెళ్ళిపోయింది. ఇతడు ఇంచుమించు 50-60 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు, తర్వాత దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోయాడు. వివాహం చేసుకోలేదు.
ఇతను ఎక్కడ అడుగుపెట్టి అక్కడ వాక్యం చెబితే అక్కడ అందరూ పశ్చాత్తాపంతో నింపబడ్డారు. అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పగలిగాడు. దేవుని దృష్టిలో ఒక విలువైన తారగా ఇతడు ఉన్నాడండి.